ఆచి చికెన్ మసాలా. తమిళనాడు రాజకీయాలు గంట గంటకు ఓ మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీవీకే అధినేత విజయ్ ఈ రోజు సీఎంగా ప్రమాణం చేస్తారని అంతా భావించారు. కానీ గవర్నర్ విజయ్ ప్రమాణానికి బ్రేక్ వేశారు. ఇప్పటికే విజయ్ కు మద్దతిచ్చేందుకు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ లు ముందుకొచ్చాయి. ఏఐడిఎంకే నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ విజయ్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం కాబోతున్నారు. రిసార్ట్ లో ఉన్న ఎమ్మెల్యేలతో భేటీ అయ్యి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఒక పక్కన విజయ్ క్యాంప్ రాజకీయాలు కొనసాగించడం మనం చూస్తున్నాం. తన ఎమ్మెల్యేలందరినీ కూడా రిసార్ట్ లో ఉంచినట్లు తెలుస్తుంది. మరో పక్కన విజయ్ కి మద్దతు ఇచ్చేందుకు కొంతమంది పార్టీ సభ్యులు కూడా ముందుకు రావడం చూస్తున్నాం. అటు ఏఐడిఎంకే అవ్వచ్చు, సిపిఎం నేతలైనా అయ్యుండొచ్చు. మరి ఈ నేపథ్యంలో విజయ్ ప్రమాణ స్వీకారం ఎప్పుడుండే అవకాశం ఉంది? గవర్నర్ ని కలిసే అవకాశం ఎప్పుడుంది? తమిళనాడు రాజకీయాలు అయితే మాత్రం గంట గంటకి కూడా మలుపులు తిరిగేటువంటి పరిస్థితి అయితే ఏర్పడతా ఉంది. ఇక రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి టీవీకే పార్టీ తమిళనాడులోనే అతిపెద్ద పార్టీగా కూడా అవతరించింది. దాని తర్వాత చోటు చేసుకునేటువంటి పరిణామాలన్నీ కూడా ఒక్కొక్క ట్విస్ట్ కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితుల్లో టీవీకే అయితే ఉంది. ఈ రోజు తాజాగా అయితే మాత్రం 11 గంటలకి గవర్నర్ ని మరొకసారి కలిసేందుకు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి విజయ్, అలాగే జనరల్ సెక్రటరీ ఆనంద్, అర్జున్ కూడా లోక్ భవన్ కి అయితే వెళ్లారు. ఇక లోక్ భవన్ లో ఇప్పుడు మళ్ళీ రేపు ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఆహ్వానం కోసం అయితే మాత్రం ఆహ్వానించాలి అనేసి మరొకసారి గవర్నర్ ని చర్చించేందుకైతే ఇప్పుడు వెళ్ళినప్పటికీ అదొక ఉత్కంఠంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఒక టీవీకే పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా పుంజేరి రిసార్ట్ లో అయితే పెట్టారు. విజయ్ అయితే మాత్రం వాళ్ళతో ఈ రోజు మళ్ళీ కీలకంగా కూడా ఒక పార్టీలకు సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలతో కూడా టచ్ లో ఉన్నటువంటి టీవీకే పార్టీ ఎమ్మెల్యేలతో కూడా ఈ రోజు భేటీ అవుతున్నారనేసి అయితే మాత్రం ఒక సమాచారం కూడా ఉంది. ఈ యొక్క భేటీలంతా కూడా ఈ రోజు చాలా ఇంపార్టెంట్ గా మారేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మరొక వైపు ఎక్స్ సీఎం స్టాలిన్ కూడా ఒక వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి మేము ఎవరూ కూడా అడ్డుకోము, వాళ్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని అనేసి అయితే మాత్రం తను వ్యాఖ్యానించారు. దీంతో ఏఐడిఎంకే, డిఎంకే కలిసేటువంటి ప్రసక్తి లేదు అనేసి వాటికి చెక్ పెట్టే విధంగా కూడా ఎక్స్ సీఎం స్టాలిన్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నటువంటి టీవీకే పార్టీ అయితే మాత్రం మరికొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే అవసరం అవుతారు. ఇప్పటి వరకు 6 మంది ఎమ్మెల్యేలు మ్యాజిక్ ఫిగర్ కి అయితే మాత్రం టీవీకేకి అవసరం. ఆ ఒక 6 మంది ఎమ్మెల్యేలు గాని సపోర్ట్ చేస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసేదానికైతే అడ్డంకులు కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక 6 మంది మాత్రమే తక్కువగా ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో తన బలాన్ని కూడా నిరూపించుకుంటాం అని కోరేందుకు ఇప్పుడు లోక్ భవన్ కి అయితే గవర్నర్ ని కలిసేదానికైతే మాత్రం విజయ్ అయితే వెళ్లారు. మరి యొక్క చర్చలు ఎలా ఉండబోతున్నాయి అనేది అయితే మాత్రం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు నిన్న రాత్రి 10:30 వరకు కూడా గవర్నర్ మరికొంతమంది న్యాయ నిపుణులను కూడా పిలిపించుకొని ఈ తమిళనాడులో జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా కూడా ఒక రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కూడా ఒకసారి పరిశీలన చేసి ఏ పార్టీకి అవకాశం ఇవ్వాలి అన్న దానిపైన కూడా చర్చించినట్లుగా కూడా సమాచారం. అందువల్లనే ఇప్పుడు లోక్ భవన్ కి అయితే మాత్రం టీవీకే పార్టీ చీఫ్ విజయ్ అయితే వెళ్లారు. మరోవైపు గవర్నర్ గాని దీన్ని గాని ఆమోదించకపోతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లేటువంటి ఆలోచనలు కూడా చేస్తున్నాం అనేసి అయితే మాత్రం టీవీకే వర్గాలు అయితే తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికంటే ముందు లోక్ భవన్ లో గవర్నర్ తో మీట్ అయ్యేసి అక్కడ గవర్నర్ ఎలా స్పందిస్తారు అన్న దానిపైన మాత్రం ఒక స్పష్టత అయితే రానుంది. దాని తర్వాతనే తను నరేష్, గవర్నర్ ఉద్దేశం ఏంటి? 112 సంతకాలతో నిన్న వెళ్లడం విజయ్ మనం చూసాం గవర్నర్ దగ్గరికి. మిగిలిన 122 స్థానాలతో వేరే అంటే ప్రతిపక్షంలో ఉన్న డిఎంకే గానీ ఏఐఏటీఎంకే గానీ ఒకవేళ కూటమిగా వస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది అని చెప్పే గవర్నర్ హోల్డ్ లో పెట్టారనుకోవచ్చా? అసలు ఆయన ఉద్దేశం ఏంటి? ఎందుకు ఆయన హోల్డ్ లో పెట్టారు? దానికి సంబంధించిన డీటెయిల్స్.
అంటే గవర్నర్ అయితే మాత్రం రత్న మ్యాజిక్ ఫిగర్ సంబంధించి 118 సీట్లు ఎవరికి వస్తే వారికి అవకాశం కల్పించాలి అనేది అయితే మాత్రం రాజ్యాంగబద్ధంగా కూడా ఉంది అనేసి గవర్నర్ యొక్క ఉద్దేశం. దీంతో మ్యాజిక్ ఫిగర్ కి లేనటువంటి పార్టీ కాబట్టి వారి యొక్క బలాన్ని చూపించాలి అని మాత్రమే చెప్పారు. సో ఇదంతా కూడా గవర్నర్ మళ్ళీ కూడా ఒకసారి న్యాయ నిపుణులతో కూడా చర్చించి ఎవరికైతే అవకాశం ఇవ్వాలి అనే దానిపైన కూడా చర్చించినట్లుగా కూడా సమాచారం. కోసమే మళ్ళీ ఈ రోజు విజయ్ కూడా తనను కలిసేందుకు అయితే వెళ్లారు. ఒక గవర్నర్ వెర్షన్ నుంచి అయితే మాత్రం మరొక 2 పార్టీలు కూడా కనీసం మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరలో కూడా లేనటువంటి పార్టీలు అయితే ఉన్నాయి. ఆ 2 కలిసి వస్తే వాళ్ళకి అవకాశం ఇవ్వాలా లేదా ఎక్కువ సీట్లు గెలుచుకునేటువంటి టీవీకే పార్టీకి అవకాశం ఇవ్వాలా అన్న దీనిపైన కూడా గవర్నర్ న్యాయ నిపుణులతో కూడా చర్చించినట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు కూటమిలకు సంబంధించి ఏఐడిఎంకే డిఎంకే కూటమిలు అన్ని కలుపుకుంటే 124 స్థానాలైతే ఒక 2 పార్టీల దగ్గర. ఓకే నరేష్ ప్రధానంగా ఈ రోజు పొద్దున విజయ్ గవర్నర్ ని కలవటం మనం చూసాం. అయితే 12 గంటలకి ఏఐడిఎంకే నేత ఎవరైతే పళనిస్వామి ఉన్నారో అతన్ని కూడా కలవబోతున్నట్లు సమాచారం అందుతుంది. మరి ఒకవేళ కలిస్తే ఎటువంటి చర్చలు జరిగే అవకాశం ఉంది, ఏ విధంగా మాట్లాడే అవకాశం ఉంది, విజయ్ కి పట్టం కట్టే అవకాశం ఏమన్నా ఉందనుకోవచ్చు, లేదంటే పళనిస్వామి స్టాండ్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? ఏఐడిఎంకే కార్యదర్శిగా ఉన్నటువంటి పళనిస్వామి కూడా 12 గంటలకి గవర్నర్ అయితే కలవబోతున్నారు. ఇప్పటికే డిఎంకే నుంచి కూడా ఒక స్పష్టత అయితే వచ్చింది. ఎందుకంటే మేమిద్దరం కూడా కలిసేది లేదు, మరోవైపు విజయ్ ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు, తనని అడ్డుకోబోయేది లేదు అనేసి అయితే స్టాలిన్ క్లారిటీగా అయితే చెప్పారు. మరోవైపు పళనిస్వామి గవర్నర్ ను కూడా కలిసి వారికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఒక సపోర్ట్ ను కూడా ఇచ్చే విధంగా కూడా కనిపిస్తా ఉందనేసి అయితే అర్జున్ కూడా చెప్పారు. అంటే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి అర్జున్ కూడా చెప్పారు. దీంతో ఏఐడిఎంకే సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంతమంది టీవీకేకి సపోర్ట్ చేస్తున్నారని, కాకపోతే కూటమిలో ఉన్నందువలన మొత్తం అంతా కూడా ఒకేసారి టీవీకే పార్టీకి అయితే సపోర్ట్ చేయాలనేసి కూడా నిర్ణయించుకున్నారనేసి అయితే ఒక సమాచారం అయితే ఉంది. కాకపోతే ఈ రోజు 12 గంటలకంటే విజయ్ కలిసిన తర్వాత పళనిస్వామి గవర్నర్ కలిసేందుకు వెళ్ళేటువంటి ఒక చర్చ కూడా ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే 47 సీట్లు గెలిచినటువంటి ఏఐడిఎంకే అయితే మాత్రం ఒక గవర్నర్ ని కలిసి వారి దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటుగా కొంతమందితో విజయ్ కూడా సపోర్ట్ చేయించాలి అనేసి ఒక ఉద్దేశంతో కూడా ఉన్నారు. కాకపోతే ఒక ఎన్డీఏ కూటమి కూడా ఉండడంతో వారి యొక్క బలగాలని చూసుకొని ఆ కూటమిలో ఉన్నటువంటి వారిని అంతా విడిపోయిన తర్వాత ఓన్లీ ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటుగానే సపోర్ట్ ఇవ్వచ్చు అనేసి అయితే మాత్రం ఒక సమాచారం అయితే ఉంది. ఇప్పటికే డిఎంకే కూటమిలో ఉన్నటువంటి సిపిఐ సిపిఎం అలాగే ముస్లిం పార్టీ కూడా విజయ్కి అయితే మాత్రం సపోర్ట్ చేయమనేసి అయితే తేల్చి చెప్పేశారు. మరోవైపు డిఎంకే కూటమిలో ఉండేటువంటి కాంగ్రెస్ మాత్రమే విజయ్కి సపోర్ట్ చేసింది. దీంతోనే 112 సీట్లు అయితే మెజార్టీ రావడం, మిగతా 6 సీట్లకి మాత్రమే విజయ్ ఆగిపోవడంతో దీనికి సంబంధించినటువంటి ఒక వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ గా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలోనే తన బలగాన్ని అయితే నిరూపించుకోవాల్సి వస్తుంది కాబట్టి ప్రమాణ స్వీకారం చేయొచ్చు అనేసి అయితే మాత్రం కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో వీటన్నిటికీ కూడా పళనిస్వామి గవర్నర్ కూడా కలిసి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, తర్వాత అసెంబ్లీలో తన బలగాన్ని నిరూపించుకుంటే పర్లేదు అన్న దానిపైన కూడా మాట్లాడొచ్చు అనేసి ఒక అంచనా అయితే ఉంది. సో వీటన్నిటికీ కూడా ఇప్పటికే స్టాలిన్ ఒకవైపు క్లారిటీ ఇచ్చారు, మరోవైపు ఇప్పుడు గవర్నర్ ని కలిసేందుకు సిద్ధమవుతున్నటువంటి పళనిస్వామి కూడా ఇదే నేపథ్యంలో కూడా మాట్లాడేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అంటే ఎందుకంటే టీవీకే పార్టీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా ఉన్నటువంటి విజయ్ అయితే మాత్రం ఎవరు కూడా ఇబ్బంది పెట్టద్దు అనేసి ఈ రోజు స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఒక సంచలనంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే 6 నెలల వరకు ఎవరు కూడా విజయ్ ని టచ్ చేయబోయేమో, విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇచ్చిన హామీలంతా కూడా నెరవేర్చే దిశగా వెళ్ళాలి అనేసి అయితే మాత్రం కోరుతున్నట్లుగా కూడా చెప్పారు. సో ఇదంతా చూసుకుంటే విజయ్ కి ఇప్పటికే ఏఐడిఎంకే డిఎంకే నుంచి కూడా ఒక షాక్ వచ్చినటువంటి పరిస్థితి.
ఎందుకంటే ఇలాగా మాట్లాడతారు అనేసి ఎవరు కూడా అనుకోలేదు. దీంతో వారిని టచ్ చేయకుండా ఉండేందుకు కూడా మేము సహకరిస్తామని చెప్పడంతో విజయ్ ఒక క్లారిటీ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనికోసమే మళ్ళీ గవర్నర్ కూడా కలిసేందుకు విజయ్ వెళ్లారు. ఇక పళనిస్వామి కలిసి అక్కడ చర్చించేటువంటి విషయాలపైన కూడా కొద్దిగా ఉత్కంఠంగా కూడా ఉంది. ఒక్కసారి ఏఐడిఎంకే కూడా టీవీకి సపోర్ట్ చేసే అవకాశం కూడా ఉంది అనేసి అయితే మాత్రం కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది రత్న. నరేష్, ప్రధానంగా అన్నాడీఎంకే పార్టీలో కొంతమంది నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు, వాళ్ళు అధిష్టానం ఒప్పుకోకపోయినా కానీ విజయ్కి సపోర్ట్ చేయడానికి ముందుకొస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఒకవేళ వాళ్ళ సపోర్ట్ కనుక కన్ఫర్మ్ అయిపోతే సీఎం పదవికి విజయ్ అర్హుడే అవుతాడు అనుకోవచ్చా? ముందుకు వెళ్తుంది ప్రభుత్వ ఏర్పాటుకి టీవీకే పార్టీ అనుకోవచ్చా? ఖచ్చితంగా రత్న. ఎందుకంటే నిన్న కూడా ఇక ఏఐడిఎంకేలో విజయ్ పార్టీకి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళతో టచ్ లో ఉన్నారని తెలిసి మాట్లాడడం కూడా జరిగింది. దీంతో ఏఐడిఎంకేలో చిలికిలు కూడా అంటే విభేదాలు కూడా రావడం అయితే జరిగింది. వాళ్ళే నేరుగా వెళ్లి టీవీకే పార్టీతో పాటు చేరతామనేసి అయితే మాత్రం చెప్పడంతో మళ్ళీ వీళ్ళకి ఒక పాండిచ్చేరి దగ్గర ఉన్నటువంటి కొంత ఒక రిసార్ట్ కూడా వాళ్ళని తరలించడం అయితే జరిగింది. ఆ ఒక ఎమ్మెల్యేను కూడా దిశానిర్దేశం చేసి ఏఐడిఎంకే వాళ్ళతో చర్చించిన తర్వాత ఈ రోజు గవర్నర్ కలిసేదానికైతే వెళ్తా ఉన్నారు. ఒకవేళ పళనిస్వామి గాని టీవీకే సంబంధించి పొత్తును ఒప్పుకోకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా టీవీకే పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంటుంది. సపోర్ట్ ఇస్తే అప్పుడు నేరుగా కూడా టీవీకేకి అయితే మెజారిటీ స్థానాన్ని కూడా దాటేటువంటి అవకాశం కూడా ఉంటుందనేసి అయితే చెప్తున్నారు. మరోవైపు టీవీకే పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఏఐడిఎంకే నుంచి వచ్చినటువంటి వారి యొక్క అనుచరులు ఇంకా ఏఐడిఎంకేలో కొనసాగుతున్నారు. వాళ్ళు మేము పిలిస్తే వచ్చేస్తాం అనే విధంగా కూడా విజయ్కి కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీంతో మొత్తం అందరినీ కూడా విజయ్ తీసుకోవాలనేసి భావిస్తా ఉన్నారు. కాకపోతే పళనిస్వామి వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికైతే మాత్రం ఒప్పుకోవట్లేదనేసి మరొక వార్త కూడా హల్చల్ అవుతా ఉంది. దీని ద్వారా ఈ యొక్క తమిళనాడుకి సంబంధించినటువంటి రాజకీయాలు గంటకి కూడా ఒక రాజకీయ సమీకరణాలు కూడా మారిపోవడం అయితే చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ యొక్క గవర్నర్ భేటీతో ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే మాత్రం ఒక క్లారిటీ అయితే రానుంది. విజయ్ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్లే దిశగా ఉంటారా, లేదా గవర్నర్ ఇప్పుడు కన్వీనియన్స్ అయ్యి ప్రమాణ స్వీకారానికి ఒప్పుకుంటారా అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు 12 గంటలకి పళనిస్వామి వెళ్ళి ఏ విధంగా చర్చించబోతున్నాడు అనే దానిపైన కూడా ఒక ఆసక్తికరంగా కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి టీవీకే పార్టీ చీఫ్ విజయ్ అయితే మాత్రం గవర్నర్ తో మాట్లాడిన తర్వాతే సుప్రీంకోర్టుకి వెళ్లాలా లేదా అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ కూడా ఇవ్వనున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేలని రిసార్ట్ లో ఉంచి వారికి సెక్యూరిటీ కూడా పెంచినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ప్రమాణ స్వీకారం చేసేంత వరకు నాకు ఎలాంటి ప్రోటోకాల్ సెక్యూరిటీ కాన్వాయ్ కూడా వద్దు అనేసి విజయ్ చెప్పడం, ఆ ప్రమాణ స్వీకారానికి అయ్యేటువంటి ఖర్చు కూడా టీవీకే పార్టీ ఫండ్ నుంచే ఇస్తామని చెప్పడం అనేది కూడా ఇప్పుడు సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. సీఎం కుర్చీకి ఒక్కడుగు దూరంలో నిలిచిపోయినటువంటి టీవీకే విజయ్కి అయితే మాత్రం ఆ క్షణం కూడా టెన్షన్ తో మొదలవుతా ఉంది. మరోవైపు అన్ని అడ్డంకులే గెలిచినప్పటి నుంచి కూడా అన్ని అడ్డంకులతోనే విజయ్ అయితే నెట్టుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తాను ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయాల్సినట్టుగా కూడా అందరికీ అక్కడ అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ తన బలం సరిపోక తనని అది కూడా వాయిదా వేసేటువంటి పరిస్థితి కూడా తమిళనాడులో నెలకొంది రత్న. థ్యాంక్ యూ నరేష్.